అమేజింగ్ యాంటిక్ ప్రాపర్టీ. నేను కొత్తగా ఇల్లు గాని కట్టుకుంటే ఇలాగే కట్టుకుంటాను. వద్దు, మనం ఇంట్లోకి వెళ్ళటం అంత మంచిది కాదు. ఏంటి వాగుడు, ఒట్టి పీటీ మాస్టర్లా ఉన్నావే. లోపలికి వెళ్ళదు, బయటికి రావద్దు అంటూ. పోకూడదని చెప్తున్నారు కదా. ఎందుకు పోకూడదు? ఏంటి రీజను? కారణాలు నేను చెప్పలేను అంతే. అయ్యా స్వామి, నిన్ను ఒక పెద్ద టీవీ ఛానల్ కి రిఫర్ చేస్తాను. జనాల్ని బాగా మోసం చేసి నువ్వు బాగా సంపాదించుకోవచ్చు. మార్నింగ్ షో విత్ 1000 లైక్స్, ఓకేనా? నా మాటకి ఇంతవరకు ఎవరు ఎదురు చెప్పింది లేదు. Come on, let's go in. సింగా! 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 దాగుడు మూతల దండా కోర్ పృథ్వీ వచ్చే సింగా దాగే. సింగా, ఈ దాగుడు మూతల ఆట మన దగ్గర వద్దమ్మా, నాతోనేనా? ఓ సింగా! సింగా! ఓ సింగా! సింగా! లోపలికి వచ్చేంత వరకు వాయిస్ వినిపించింది, ఇప్పుడు వినిపించట్లేదు. ఏంట్రా సింగా? సింగా! అయ్యో సింగా! ఎవరు ఇలా కట్టుపడేశారో? సూపర్ స్టార్ సింగన్న యాక్టింగ్ కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. నీకు పాస్పోర్ట్ ఉందా సింగా? తమాషా లాపు, ముందు కట్లు విప్పు. ఓ అవును కదా. నువ్వేంటి వీటిని ఇలా చుట్టేసుకున్నావు? ఇదేమైనా కొత్త ఆట? వాడేమి ఇక్కడికి రాలేదు, ఎవరో తీసుకొచ్చి కట్టిపడేశారు. అయ్యా స్వామి, ఈ అడవిలో వీణ్ణెవరు ఇలా కడతారయ్యా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మాట్లాడు సింగా. కళ్ళు తెరు. సింగా! సింగా! ఏమైంది నీకు? అందరూ వెళ్ళి చాలాసేపు అయింది. డ్రైవర్ దొరికాడో లేదో నాకేమీ అర్థం కావడం లేదు. కళ్ళు తెరు. సింగా లే, నేను సీతని. చూడు, ఇలా చూడు, నన్ను చూడు. మాట్లాడు సింగా లే. సీత, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? నీకు పిల్లలు చూడడానికి మీ అత్తగారింటికి వచ్చాం. అసలు నీకేం జరిగిందో చెప్పవయ్యా. పృథ్వీ! బస్సు చెట్టు గుద్దుకున్న తర్వాత ఏమైందో నాకు తెలియదు. కళ్ళు తెరిచి చూసేసరికి మీరంతా ఇక్కడ ఉన్నారు. మరి సీతక్క సీతక్క అంటూ అంత గట్టిగా ఎందుకు అరిచావు నువ్వు? నేను కాదు, నేను పిలవలేదు. పిలిచింది ఎవరైంటారు? ఎందుకు రాస్తున్నా? ఏమైంది సుధాకర్? రే సుధాకర్, అసలు ఏమైందో చెప్పు. మమత రిలాక్స్. ఏమైంది అసలు? మీకోసం బస్ దగ్గర వెయిట్ చేస్తున్నావా? సడన్ గా బస్సు ఒకడు మొదలెట్టింది. అప్పుడు బస్సులోంచి ఒక ముసలైన తెల్లగడ్డంతో దిగాడు. అతని చేతిలో కత్తుంది. వద్దు వద్దు అంటే నన్ను లోపల దాకా తీసుకొచ్చారు కదా రే. కూలి పని చేసుకుని బతికేవాడిని రా. అదేదో సాగు చేస్తారు కదా, కూసే గాడిదొచ్చి మేసే గాడిదని జడగొట్టిందని ఆ విధంగా తయారైంది నా పరిస్థితి. అంతా నీ వల్ల జరిగింది. మహానుభావులు రా మీరంతా. మాటలు మర్యాదగా రానివ్వు.
నీ మాట అయిన వచ్చాను కదా, నాకు ఇది కావాలి ఇంకా కావాలి. సింగన్న గారు నాకు రేపు ఎగ్జామ్ ఉందండి, ప్లీజ్ బస్ తెప్పించండి. పరా పిల్ల. హలో సింగన్న గారు, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? మీ వాళ్ళకు ఫోన్ చేసి ఇంకో బండి పంపించమని చెప్పు. మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం. మీరంతా ప్రశాంతంగా వెళ్తారు. ఆ తర్వాత నా పరిస్థితి, బస్సు పరిస్థితి మా ఓనర్కి తెలిస్తే ఓకదంపుడే. సింగా, ఎందుకు ఇలా అనవసరంగా మాట్లాడుతున్నావు? నేనున్నాను కదా, మీ ఓనర్ గారితోనే కదా. ఆయన్ని నేను చూసుకుంటాను. ముందు నువ్వు వెళ్ళి ఫోన్ చేయి. నువ్వు చూసుకుంటావు, నన్నెవరు చూసుకుంటారు? నువ్వు చెప్తున్నావు కాబట్టి మాట్లాడతాను. ఫోన్ ఇవ్వు. ఎవరో ఒకరు ఫోన్ ఇవ్వండి. హలో, తీసుకోండి సార్, మీ ఓనర్తో మాట్లాడండి. ఫోన్ అన్నగా మాట్లాడయ్యా. ఫోన్ అంటే ఇదేరా, ఇందులో నెట్వర్క్ లేదు, ఛార్జింగ్ లేదు. నా ఫోన్తోనే ఫోన్ చేస్తాను. పంకదబ్బా అన్నా, నేను సింగండి అన్నా, వినపడుతుందా? ఒరే నువ్వంట్రా. డేయ్, అన్నకు ఫోన్ ఇరా, అర్జెంటుగా మాట్లాడాలా. సరిగ్గా వినపట్లా, అన్నకు త్వరగా ఫోన్. మనం ఏదైనా బస్ పట్టుకుని వెళ్ళిపోదాం. నేను రేపు ఉదయం కోర్టులో ఉండాలి. ఒకవేళ మనకి బస్ దొరకపోతే అపశకనంగా మాట్లాడుకునేట నాకు నా కూతురు కావాలి. బస్సు రావడానికి ఇంకో గంట పడుతుంది. అప్పటిదాకా మీరు ఇక్కడే ఉండండి. నేనోసారి ఈ ఇల్లు మొత్తాన్ని ఓ లుక్కేసి వస్తాను. హ్మ్?